హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా ఫాదర్ 12 years నుంచి ఈ రోజు మా ఇంటికి వచ్చి ఇలా కూర్చోవడము మెమొరీ లాగా ఉంటుందని షేర్ చేసుకున్నానులేండి. ఆ తర్వాత సేమియా చేశాను, గోధుమ పిండితో దోశలు కూడా వేశాను బ్రేక్ఫాస్ట్కి. గోధుమ పిండి విత్ సేమియా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేశాను. నా సేమియా అయితే రెడీ అయిపోయింది. సో ఏంది విలేజ్ స్టైల్లో ఇది పెట్టింది అనుకోవద్దు. ఇది నేను ఫస్ట్ నా డబ్బులతో కొన్న గిన్నె. నేను దాంట్లోనే స్వీట్ చేసేస్తాను. నా చాయ్ రెడీ అయిపోయింది. సూపర్ స్ట్రాంగ్ చాయ్. నా చాయ్, నా హబ్బీకి వచ్చేసి సేమియా. మీకు నా బ్లాగ్ నచ్చుతున్నాయా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరన్నా నాకు తెలిసిన వాళ్ళు చూస్తుంటే దయచేసి ఎవ్వరికి షేర్ చేయవద్దు, మీకు దండం పెడతా, ఓకేనా? సో డౌన్లోడ్ చేసేసి వాట్సాప్లకి దానిలోకి వేయొద్దు. నిజంగా చెప్తున్నా, ఒకవేళ వేయాలనుకుంటే నాకు టైం వచ్చినప్పుడు నేనే వేస్తాను, నేనే చెప్తాను అందరికీ, ఓకేనా? ఓకే 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 ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే కంప్లీట్గా వేసాను కదా, ఫుల్ అండ్ క్లీన్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసేసి చూడండి, యూనిఫామ్స్ పిల్లలకి మళ్ళీ కావాలి కదా, ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఒకసారి క్లీన్ చేయాలి. మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అయితే తాగేస్తాను. చాలా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ టైం చూడండి ఎంత బాగుందో అసలు, సూపర్గా అయితే ఇక్కడ మా అమ్మకి ఆసిఫ్కి ఐడెంటిటీ కార్డ్ అయితే వచ్చేసాయి. ఇంకా అవి చూపిస్తున్నారు. అప్పుడు ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్కి ఇంకా ఉప్మా విత్ పల్లీల పొడి ఇంకా పచ్చడి చేశాను. కొంచెం హెల్త్ బాగోలేదని చెప్తున్నాను. ఒక్కరు కూడా అడగడం లేదు ఎందుకు ఏమైంది అనేసి. ఓకేలేండి, చూడడమే ఎక్కువ, మళ్ళీ మనకు కామెంట్స్ కూడా చేస్తారా? ఎలాగో పప్పు చేశాను, అన్నం కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా మా పిల్లలు ఇదే అన్నం పప్పు తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళారన్నమాట. ఇక్కడ వచ్చేసి టీ చేయాలి అని చెప్పాను కదా, టీ రెడీ అయిపోయింది. టీ తాగేసాను. అక్కడ అంట్లు ఇంకొన్ని ఉన్నాయి, వాష్ చేసేస్తూ ఉన్నాను. చూడండి, క్లీన్ చేసేసుకున్నాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడే టీ తాగేసి టీ తాగేసిన తర్వాత ఇంకా దాంట్లోకి పప్పు చేయాలా ఏం అర్థం కావడం లేదు. 1 second, ఏం చేయాలో ఏమో తోచడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. ఇంకా మీరేం చేస్తున్నారు వంట? కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఒక విషయం షేర్ చేసుకుంటాను. దీనికి కొంచెమన్నా సిగ్గు, మానం ఇంకేమన్నా ఉన్నాయా అని అడుగుతాను. ఎందుకు అంటే నేను మాట్లాడేది ఎక్కడ మెన్షన్ చేయను నేను. కాకపోతే మీ అందరికీ తెలిసిందే, మంచి ఫ్యామిలీని చెడగొట్టి ఫస్ట్ ఏమో ఒక దాంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకో దాంతో అలా 4-5 members అయితే అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాడంటే పెళ్ళానికి నచ్చలేదంట. చూడండి ఎంత ఇది ఉందో. తను ఏం మాట్లాడడం లేదులే అనేసి అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి ఒకసారి. మళ్ళీ ప్రెగ్నెంటా? నేనా? ఎందుకు? మనకు పిల్లలు ఉన్నారు కదా, అవసరమా మనకు పిల్లలు? ఆమె మొహం చూస్తే నాకైతే వాళ్ళంతా కోపం. ఎందుకు అంటే మంచిగా ఉన్న వాళ్ళే ఎప్పుడు మోసపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆమె ఎంత బాగుండే, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుండే, వాళ్ళు అస్సలు బట్టలు ఉతికిన అంట్లు ఉతకరు, వాష్ చేసినా కూడా మనం ఎంత బాగా సపోర్టివ్గా చూసేవాళ్ళము. ఎందుకంటే ఆ జంట అంత బాగుండేది. ఎవరి దిష్టి తగిలి సచ్చిందో ఏమో పాపము. నాకైతే ఇప్పుడు కూడా ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే ఇంకా మనము చెప్పలేము. మా ఆయన నేను మాట్లాడుతున్నాను.
ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నాకు 3 పనులున్నాయి, నాకు గుర్తుండవు మార్నింగ్ కల్లా అంటే ఒక వీడియో షూట్ చేసి పెడతానులేండి ఇది అని, అలా మెమరీగా ఉంటుందనేసి పెట్టేసుకున్నాను. గుడ్ మార్నింగ్, ఇడ్లీ వడ తెప్పించాను ఈరోజు. కొంచెం చెప్పాను 2 డేస్ నుంచి హెల్త్ ఏం బాగోలేదు అనేసి. ఇక్కడ నేను వచ్చి ఉగ్గాని తెప్పించుకున్నాను, బజ్జీ. ఇంకా నాకు ఇది మాత్రమే తింటాను నేను టిఫిన్స్లలో. ఇంకా ఇక్కడ వచ్చేసి న్యూ జగ్ తీసుకున్నాను. చెప్పాను కదా 120 రూపీస్ ఈ జగ్. సో ఎంట్రుకలు ఆమె దగ్గర తీసుకున్నాను, ఇంటి దగ్గర. బాగా క్యూట్గా అనిపిస్తుందిలేండి. పోతే పోయింది, 20 రూపీస్ ఎక్కువగా తీసుకయింది, పర్వాలేదులే అనేసి అనుకున్నాను. గ్లాసెస్ 6 వచ్చింటే బాగుండేది, 4 వచ్చినాయి. ఎంత క్యూట్గా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. మీరు కూడా మీరు దగ్గర ఉంటాయిలే, కాకపోతే నేను మీతో నా దగ్గర కూడా ఒక సెట్ 2 సెట్లు ఉన్నాయి, కాకపోతే మళ్ళీ కొనుక్కోవాలి అనిపిస్తుంది. ఇంకా ఒక విషయం షేర్ చేస్తున్నాను కదా, ప్రెగ్నెంట్ కాదు, అవును ఇప్పుడు చెక్ చేసాము, నిన్న చెక్ చేసాము, అవసరమా అనిపిస్తుంది నాకు. అప్పుడు ఏదో మనం ఒక విషయం షేర్ చేస్తేనే అబ్బా పిల్లలు పెద్దగా అయ్యి చూస్తారు, మీరు ఆ వల్ల ఏమీ చెప్పకండి అంటే, ఇప్పుడు ఈ పిల్లలు పెద్దగా అవి చూడరా వీడియోస్, తిను చేసే రాజాంతరం చూడరా? అయ్యో రామ, ఏమేమో అసలు నా వీడియోస్లలో షేర్ చేయకూడదు అనుకుంటాను, కానీ ఏదో ఒకటి చెప్పాలి కదా. వ్లాగ్ చూస్తే కంటెంట్ ఏదన్నా ఉండాలి. మీకు అలాంటి వ్లాగ్స్ నచ్చుతాయని నాకు తెలుసు. ఎందుకనేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకొని వేరే వాళ్ళ మీద పడి ఏడిస్తే కానీ మనకు వ్యూ రాదు అనేసి అర్థమైంది. అందుకనేసి డైలీ ఒక దాని మీద పడి ఏడ్చి మీతో షేర్ చేసుకుంటాను, నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే వాళ్ళ సబ్స్క్రైబర్ని కాబట్టి. ఒక్క ఐడితో సబ్స్క్రైబ్ కాదు, నేను 3 ఐడీలతో సబ్స్క్రైబ్ చేసి ఉన్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ మొత్తం అయితే ఏదైతే బాక్స్ ఉందో ఆ కంటైనర్ అది క్లీన్ చేసుకున్నాను. చూడండి, ఇంకా దోశల పిండి కొంచెం ఉంది. ఈసారి దోశల పిండి అయితే మస్తు వేస్తున్నాను నేను. చాలా హ్యాపీగా తింటున్నారు అన్నమాట పిల్లలు. చెప్పాను కదా పైన వీడియోస్లో కూడా. ఇక్కడ దోసకాయలు, టమాటోస్, ఆనియన్స్ తెచ్చారన్నమాట. ఇంకా అది క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అలాగే పెట్టేసుకుంటే పాడైపోతుంది. ఇలా కట్ చేసేసుకొని ఏమంటారు తొడిమేలా అవి కట్ చేసేసి ఇలా పెట్టేసుకుంటే ఒక మంత్ అన్నా కూడా బాగా నీట్గా స్టోర్ అవుతూ ఉంటాయి. ఇంకా మట్టికాయలు, అలాగే వంకాయలు, పొటాటోస్ అన్నీ తెచ్చారన్నమాట. ఇంకా వల్ల నేను సెట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ ఎన్నిసార్లు కుక్ చేస్తావు అనుకున్నారు. మాకు కొంచెం రిలేటివ్స్ వచ్చారు కాబట్టి నేను మళ్ళీ కిచిడి చేస్తున్నాను. ఇక్కడ కిచిడి, అలాగే చట్నీ, అలాగే చికెన్. ఆఫ్టర్నూన్ చికెన్ చేశా కదా, ఇంకా దాని సరిపడా పల్లీల చట్నీ దోశల్లోకి వేస్తున్నాను. దోశలో పొంగనాలు వేసాను, అంత గుర్తులేదు, ఏమనుకోవద్దు. ఇక్కడ నా హబ్బీకి చెప్పాను కదా అది వెళ్తురు వస్తుంది, ఒకరోజు అది శారీ కట్టాలి అని ఒకరోజు కట్టారు ఫ్రెండ్స్. కట్టినా కూడా మళ్ళీ అది ఏమైందంటే వెళ్ళిపోయింది, సరిగ్గా లేదు అనేసి ఇంకా మళ్ళీ కట్టిపించాను. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసారు మా పిల్లలు, ఇంకా వాళ్ళు కూడా తినేస్తూ ఉన్నారు. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కద్దు. ఇక్కడ వైఫై కనెక్ట్ చేసేసి ఏదో ఒక సినిమా చూస్తున్నాము. ఈ సినిమా ఇలా వస్తే ఏమన్నా కాపీరైట్ పడుతుందో ఏమో అర్థం కాలే, కానీ పిల్లలకి ఒక మెమరీ లాగా ఉంటుందని ఇలా షూట్ చేశాను. ఇంకా మా అత్తయ్యకి బయట ఉన్నారు కదా, ఇంకా లోపలికి రా అంటే రారు, తను అక్కడే కూర్చొని తినేస్తా అంటే తనకు వేస్తూ ఉన్నాను అన్నమాట. వేసి వాటర్ ఇచ్చేసి ఇంకా ఎక్కువ వేసాను అని కొంచెం అలా చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. అంత తింటుందా అనేస్తే లేదు తింటుంది, ఎందుకు తినవు అని అది మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట. ఇంకా పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు. ఓకేనా ఫ్రెండ్, వ్లాగ్ ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి మా అత్తయ్య తినేసారన్నమాట. నేను చెప్పాను కదా దోశలు చట్నీ చేస్తున్నాను, నాకే దోశలు వేసుకున్నాను నేను, కిచిడి తినలేదు. దోశల్లో మంచిగా పప్పుల పొడి వేసుకొని చట్నీతో ఈరోజు లంచ్ అయిపోయింది. ఇంకా మా అత్తయ్య కూడా ఏదో ఆలోచిస్తూ ఉంది, ఎప్పటికీ కూడా మెమొరీగా ఉంటుంది అనేసి అలా తీసుకున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది.
తిను నేనే, అది నేనే అన్నట్టు నేనే. చూడండి ఎంత ఫారెస్ట్ ఉందో, ఫారెస్ట్లో నుంచి వెళ్తూ ఉన్నాము. రేపటి వ్లాగ్ మిస్ అవ్వకండి. ఏం ఉండదు కానీ వ్లాగ్ కదా, ఇంకా ఎందుకు ఏంటిది అనేసి నేను షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. సో దీంట్లో అయితే నిజంగా లయన్స్, టైగర్స్ అన్నీ ఉంటాయి. ఈ డే వచ్చినప్పుడు మాకు మంకీస్, అలాగే జిరాఫీ కాదు, అవి ఏమంటారు, అవి జింకలకి ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, జింక పిల్లలని చూసాం మేము. ఒక వీడియో కూడా షూట్ చేశాను. అది ఇప్పుడు దొరకడం లేదు, ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి, కానీ మనం ఏదైనా షూట్ చేసి వ్లాగ్ పెడదామంటే అస్సలు దొరకదు ఫ్రెండ్. మా అమ్మ ఏదో అంటుంది, బోల్మా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జల్దీ బోల్. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా అమ్మ నేను ఇద్దరం రికార్డ్ చేస్తున్నాము, సౌండ్స్ లేకుండా రికార్డ్ చేస్తున్నాము. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ గణేష్ చతుర్థి అండి. మీ పండగ కదా గణేష్. మా ఇంటి దగ్గర కూడా 2 వినాయకులని పెట్టారన్నమాట. నాకు భలే అనిపిస్తూ ఉంది. మంచిగా దిగి కిందికి వీడియో తీయాలని నాకు కూడా ఉంది, కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, అందుకు వెళ్ళట్లేదు. ఎవ్వరు ఏమనుకోవద్దు, వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడాను, మంచిగా మాట్లాడాను, నాకు అనిపించింది నేను చెప్పాను, ఓకేనా. సో ఎవరు నా ఛానల్ని ఏం చేయకండి, ఇప్పుడన్నా కొంచెం నన్ను కూడా బ్రతకనివ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. అండ్ ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఎంత ఈదుతున్నారు చూడండి, మా పిల్లలు కూడా ఇప్పుడే ఆగి కొంచెం అలా మేము కూడా ఆడుకుంటామని చెప్పారు, కానీ ఇక్కడ అంతా బాయ్స్ ఎక్కువగా మంది ఉన్నారనేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దాంలే అనేసి. మనకు చూడ్డానికి తక్కువగానే కనిపిస్తున్నారు, కానీ అక్కడ ఎక్కువగా ఉన్నారు. నేను వీడియో మొత్తం మీకు చూపిస్తే వామ్మో అంటారు, అలా ఉన్నారు, ఒక్కొక్కరు ఉంటారు. మరి అక్కడ వాటర్ అలాంటిది, ఏం చేయాలి చెప్పండి. ఇంకా వరదలు వస్తున్నాయి కదా, వీళ్ళు ఆడ కొట్టుకుపోతారని నాకు ఫస్టే భయము. అంత స్పీడ్గా వెళ్తున్నాయి, సౌండ్స్ వినాలి మీరు, ఇంకా అంత గజిబిజిగా ఉంటుందని సౌండ్ తక్కువ చేసేసా. ఆ తర్వాత నా హబ్బీ కబాబ్ అని కొన్ని ఇచ్చారు మాకు, అవి తీసుకొని ఇంకా మా అమ్మ ఐస్ క్రీమ్ తీసుకుంది, నా హబ్బీ నేను చూడండి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము, అలాగే నాకు కబాబను తినుకుంటా అలా జర్నీ చేస్తున్నాము. చాలా బాగుంది. నాకు యూట్యూబ్ సక్సెస్ అయితే ఒక్కసారి మళ్ళీ బైక్ మీద చాలా లాంగ్ డ్రైవ్ అయితే చేయాలి అనుకుంటూ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.